నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో పాకిస్తాన్ విషయం మనం ఎప్పుడు భారతీయులం ఆలోచించినా కూడా ఒక్కోసారి సరే పోనీ క్షమించేద్దాం అనిపిస్తుంది, ఒక్కోసారి కాదు ఖచ్చితంగా బుద్ధి చెప్దాం అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా అసలు పాకిస్తాన్ మ్యాప్లో లేకుండానే చేస్తే బాగుంటుంది. ఈవెన్ మన కామెంట్స్ కూడా అలాగే వస్తాయి, అసలు పాకిస్తాన్ని మ్యాప్లో లేకుండా చేస్తే బాగుంటుంది అని చెప్పి. ఈవెన్ మనం అట్లాంటి వార్నింగ్లు కూడా భారత్ ఇచ్చింది. కానీ స్టిల్ పాకిస్తాన్కు పుట్టినప్పటి నుంచే భారత్ మీద పగ, అండ్ అక్కడ పుట్టిన చాలామందికి కూడా భారత్ అంటే పగ. అఫ్కోర్స్ చాలామంది భారత్ అంటే ప్రేమతో ఉండే నార్మల్ కామన్ మ్యాన్ ఉంటారు, కానీ ఎక్స్ట్రీమిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా భారత్ మీద విషం చిమ్ముతూనే ఉంటారు. అందులో భాగంగా ఒక 2 విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అవి లేటెస్ట్ అప్డేట్స్. మసూద్ అజర్ ఏం మాట్లాడాడు భారత్ గురించి, ఎంత దారుణంగా మాట్లాడాడు అంటే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు భారత్కి. జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్. సో వాడు అంతకుముందు మనం బ్లాస్ట్ చేస్తే అతనికి సంబంధించిన 14 మంది చుట్టాలు తనకు సంబంధించిన వాళ్ళు చచ్చిపోయారు. అయితే ఆపరేషన్ సింధూర్ టైంలో సో తను కూడా ఏమన్నాడంటే, దానికి ముందు కూడా జరిగిన బ్లాస్టింగ్స్లో సో తను ఏమన్నాడంటే, అయ్యో నేను కూడా పోతే బాగుండు కదా, నా వాళ్ళంతా పోయారు అని చెప్పి అంతకుముందు బ్లాస్టింగ్ అప్పుడు కూడా. సో ఇవన్నీ మాట్లాడాడు అతను. ఓవరాల్గా చెప్పాలంటే, అంటే ఓవర్వ్యూ క్రోనాలజీ ప్రకారం కాకుండా జనరల్గా చెప్పాలంటే మసూద్ అజర్ ఏమన్నాడంటే, నా 14 మంది నా చుట్టాలంతా చనిపోయారు, నా వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, అందులో నేను పోయినా బాగుండు, బట్ ఏదో రోజు పగ తీర్చుకుంటా నేను అని చెప్పి ఒకానొక సందర్భంలో ఆయన అన్నాడు. సో దానికి కంటిన్యూటీలో మళ్ళీ కొన్ని కూతలు వాగాడు. అవేంటో చూద్దాం. దీనికి తోడు ఇంకొక విషయం ఏంటంటే, ప్యారలల్గా ఈయన ఏదైతే వార్నింగ్ ఇచ్చాడో అదే టైంలో భారత్కి సంబంధించిన బార్డర్లో, అంటే భారత్ పాకిస్తాన్ బార్డర్లో ఒక 5 ఈ డ్రోన్స్ని మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కనిపెట్టడం జరిగింది. అఫ్కోర్స్ వాటి మీదకి మనము లైట్ మిషన్ గన్స్ తోటి ఫైర్ చేయడం జరిగింది. వాటిని కౌంటర్ చేస్తే అవి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాయి. కానీ అవి కొన్ని పదార్థాలని మన దగ్గర డ్రాప్ చేశాయి అన్న అనుమానం మన వాళ్ళకి ఉంది. సో పిస్టల్స్ కానీ కొంత గ్రెనేడ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ అందించడానికి వాళ్ళు ప్లాన్ చేశారు అనేది అర్థమవుతుంది. అఫ్కోర్స్ కరెక్ట్గా చెప్పాలంటే 2018 నుంచి కూడా మన దగ్గర డ్రోన్స్ ఎగురుతూ ఉన్నాయి పాకిస్తాన్కి సంబంధించి. సో ఆ డ్రోన్స్ ఒక్కోసారి పిస్టల్స్ వదులుతూ ఉంటాయి, ఒక్కోసారి ఇంకా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ వదులుతూ ఉంటాయి, ఒక్కోసారి రూట్ మ్యాప్స్ వదులుతూ ఉంటాయి. సో చిన్న చిన్న డ్రోన్స్ తోటి వాళ్ళు మెల్లిగా మన భారత్లో ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం, మెటీరియల్ షేర్ చేసుకోవడం, ఎక్స్ప్లోజివ్ షేర్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ వస్తున్నారు. అయితే మొన్న రాత్రి ఈ డ్రోన్స్ ఒక 5 కనబడితే మన సెక్యూరిటీ ఇక్కడి నుంచి ఫైరింగ్ చేయడం అయితే జరిగింది. అవన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాయి. సో ఏమేమి అవి డ్రాప్ చేశాయి మన మీద అనేది ఇంకా తీక్షణంగా వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉన్నారు, ఏం జరిగింది అనేది. అయితే ఈ డ్రోన్స్ ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా, అండ్ ఇదివరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ప్రాంగణంలో కూడా డ్రోన్స్ బాంబులు వదలడం మనం చూసాం. దాని గురించి కూడా మనం వీడియోస్ చేసాం. సో 2 బాంబులు వదిలితే ఒకటి ఇంటి సీలింగ్ మీద పడింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రాంగణంలో ఉన్న ఒక బిల్డింగ్ సీలింగ్ మీద పడితే ఆ బిల్డింగ్ పైన ఆ టాప్ కూడా ఛిద్రం అయిపోయింది. ఇంకొకటేమో పక్కన పడితే అది పనికి రాకుండా పోయింది, అది వేస్ట్ అయిపోయింది. సో ఆ రకంగా డ్రోన్స్ని పంపిస్తున్నది. ఇది ఒక ఎత్తు అయితే, సాంబా సెక్టార్లో, నౌషేరా రాజౌరి సెక్టార్లో, అండ్ పూంచ్ సెక్టార్లో, ఆ తర్వాత రాజౌరిలో ఇంకో ప్రాంతంలో, అట్లా 5 చోట్ల ఈ డ్రోన్స్ని మనం కనిపెట్టడం జరిగింది. సెక్యూరిటీ అలర్ట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. సో భారత్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. అంటే రెగ్యులర్గా ఇట్లాంటివి జరుగుతున్నప్పటికీ ఈసారి మాత్రం దీన్ని సీరియస్గా తీసుకుంది. ఎందుకు అంటే, మళ్ళీ ఒక్కసారి లింక్ చేసుకుంటే మసూద్ అజర్ ఏమన్నాడు అనేది నిజంగా ఒక దారుణమైన విషయం అనే చెప్పాలి. సో ఆ ఆడియో వినిపిస్తూ నేను దానికి తగ్గట్టుగా నేను చెప్తాను. जो रात के 3 बजे उठ के सिर्फ अल्लाह से शहादत मांगते हैं, ना ये कहते हैं कि कर्जे उतर जाएं, ना ये कहते हैं कि बीवी मिल जाए. సో మా వాళ్ళు చాలామంది, ఆ చాలామంది అనే దానికి కూడా ఒక డెఫినేషన్ ఉంది, అది చెప్తాను. బట్ మా వాళ్ళు చాలామంది పొద్దున్నే 3 గంటలకు లేచి ఆ దేవుణ్ణి అంటే అల్లాను కోరుకుంటారు. ఏమిటి అంటే, నాకు ఒక మంచి జీవితం కావాలనో, ఒక మంచి భార్య కావాలనో, मकान मिल जाए, ఇల్లు కావాలనో, दुकान मिल जाए, దుకాణం కావాలనో, कहते हैं बच्चे फर्मा बरदार बन जाए, పిల్లలు వృద్ధిలోకి రావాలనో, ఇల్లు కానీ దుకాణం కానీ బిజినెస్ కానీ పిల్లలు వృద్ధిలోకి రావాలనో, ना ये कहते हैं यूरोप का वीजा मिल जाए, యూరోప్ వీసా కావాలనో, ना ये कहते हैं अमेरिका का वीजा मिल जाए, ना ये अल्लाह से गाड़ी मांगते हैं,
ना नए नए तर्ज का मोटरसाइकिल मांगते हैं। అమెరికా వీసా రావాలని కాదు, మోటార్ సైకిల్ కావాలని, లేకపోతే ఇంకేదో కావాలని కాదు, ना अल्लाह ताला से आईफोन मांगते हैं, ये अल्लाह से ఐఫోన్ కాదు, कहते हैं अल्लाह शहादत दे दे, हमारे अमीर के दिल में डाल दे, मुझे पहले नंबर पे कर दे, मुझे आगे कर दे, तरह మాకు కావాల్సింది షహాదత్ అంటే మార్టిర్డమ్ కావాలి, అంటే మేము అంకితం అవ్వాలి, నేను నెంబర్ 1 అవ్వాలి, నీ దగ్గరికి రావాలి. तरह की सिफारिशें कराते हैं, मुझे खत लिख लिख के धमकियां देते हैं कि हमें जल्दी भेज दो वरना ये हो जाएगा वरना वो हो जाएगा। मुझे अल्लाह का वास्ता दे के कहते हैं हमें जल्दी आगे भेज दो, हमें जल्दी आगे भेज दो। मुझे रसूल के वास्ते दे के कहते हैं हमें जल्दी आगे भेज दो। मुझे मदीना शरीफ की दुआएं दे के कहते हैं సో అన్ని ఆశీర్వాదాలతోటి నన్ను తొందరగా పంపించు, ముందుకు పంపించు, నెంబర్ 1 చేయి నన్ను, ఎందులో అనేది మనం మాట్లాడదాం. अल्लाह ताला आपको मदीना दिखाए, मुझे जल्दी आगे भेज दो। कभी क्या तरीका इख्तियार करते हैं, कभी क्या तरीका इख्तियार करते हैं। रब से मुलाकात का इनको इतना शौक है, इतना शौक है। ये एक नहीं है, ये दो नहीं है, ये వాళ్ళకి ఎంత ప్యాషన్ ఉంది అంటే వాళ్ళు 1 కాదు 2 కాదు 3 కాదు 100 కాదు 1000 नहीं है। तादाद बता दूं तो कल दुनिया के मीडिया पर शोर मच जाएगा। ये चलेंगे इंशाल्लाह, ये जाएंगे इंशाल्लाह, इनका रब इनको कबूल करेगा इंशाल्लाह। इसलिए कि हमारे रब ने हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की इस उम्मत के साथ बड़ा సో ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 100 కాదు, 200 కాదు, 300 కాదు, 1000 మంది కరెక్ట్ నెంబర్ కనుక చెప్పాలంటే వరల్డ్ మీడియా మొత్తం ఒక బ్లాస్టింగ్ అయిపోతుంది. అంతమంది ఎవరు వీళ్ళంతా అంటే సుసైడ్ బాంబర్స్, దేశం మీద అటాక్ చేయడానికి వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మమ్మల్ని పంపించండి, నేను ఫస్ట్ నెంబర్ కావాలి, నీ దగ్గరికి రావాలి, నేను ఆత్మాహుతి చేసుకోవాలి, నీ దగ్గరికి నేను వచ్చేసేయాలి అని చెప్పి. అంటే వీళ్ళు దేశంలో బ్లాస్టులు చేసి, ఢిల్లీ బ్లాస్ట్లో ఉమర్ నబీ గాడు కనుక పేలిపోయినట్టు పేలిపోయి ఆ తర్వాత అల్లా దగ్గరికి వెళ్ళిపోవాలి అనే ఒక ప్యాషన్ తోటి, ఒక కోరికతోటి పొద్దున్నే 3 గంటలకు లేచి వాళ్ళు పెళ్ళాం పిల్లల్ని కానీ, ఐఫోన్లు కానీ, మోటార్ బైకులు కానీ, అమెరికా వీసా కానీ, యూరోప్ వీసాలు కానీ ఇవేవి అడగట్లేదు, ఈ బ్లాస్టింగ్ చేసుకొని మేము నీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు అని మసూద్ అజర్ మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళెంత కరుడుగట్టిన తీవ్రవాదులు, వీళ్ళను అసలు ఏ దేశము కానీ, ఏ మనిషి కానీ, ఏ జీవజాతి కూడా క్షమించే పరిస్థితి లేదు. సో వీళ్ళంతా భారత్లో అటాక్ చేయడానికి రెడీ అవుతున్నారు. అఫ్కోర్స్ ఇంటెలిజెన్స్ కూడా ఒక విషయం ఇక్కడ చెప్తోంది, భారత్ మీద కదలికలు బాగా పెరిగాయి పాకిస్తాన్ సైడ్ నుంచి అనేది ఇంటెలిజెన్స్ మరీ చెప్తోంది. ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత మళ్ళీ కొత్త ఉద్రేకం ఒకటి తయారైంది. దీనికి తోడు ఈ ఆర్మీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఆసిమ్ మునీర్ కూడా తన కూతురు పెళ్లిలో మొన్నటి వరకు బిజీగా ఉన్నాడు. సో పర్సనల్ పనిలో బిజీగా ఉండి అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఈరోజు మళ్ళీ రంగంలోకి దిగే ప్రయత్నంలో ఉన్నాడు. ఓవరాల్గా కనుక చూసినట్లయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ కదలికలైతే మొదలయ్యాయి. ఇటు డ్రోన్స్ తోటి మన మీద పర్యవేక్షణ, అటు ఈ మెటీరియల్ని క్యారీ చేయడం ఒక ఎత్తు అయితే, మసూద్ అజర్ లాంటి వాడు ఇలాంటి ఉద్రేకపూరితమైన మాటలు మాట్లాడడం. ఇంకొక వీడియో కూడా ఉంది, నవంబర్ 11, 2025 నాడు తను మాట్లాడాడు. తను అక్కడ కూడా ఇదే మాటలు మాట్లాడాడు. ఏంటి అంటే ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఇండియా మీద అటాక్ చేయడానికి అన్న టైప్లో ఆయన మాట్లాడాడు. వీలైతే కాపీరైట్ ఉండదంటే ఆ వీడియో కూడా వేస్తాం, ఆడియో అట్లీస్ట్ ఆడియో వేస్తాం. अल्लाह के नबी ने सहाबा से वादा किया था कि मेरी उम्मत की एक जमात हिंदुस्तान में जिहाद करेगी, हिंदुस्तान में जिहाद करने वाले जहन्नम में नहीं जाएंगे। अल्लाह के नबी ने बिशारत दे दी थी और हजरत अबू हुरैरा कहते हैं. సో ఇది పరిస్థితి అండి. అండ్ ఈ డ్రోన్స్ విషయానికి వస్తే కూడా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్ టర్కీ తోటి డ్రోన్ టైఅప్ చేసుకుంది. దాదాపు $500 మిలియన్ ప్రాజెక్ట్ని ఓకే చేసుకుంది. ఏమిటి అంటే టర్కీ నెంబర్ 1 వరల్డ్స్ మోస్ట్ నెంబర్ 1 డ్రోన్స్ తయారు చేస్తుంది టర్కీ కాంపిటీషన్లో భాగంగా. సో అద్భుతంగా తయారు చేస్తుంది. ఆ టర్కీ తోటి వీళ్ళు టైఅప్ అయ్యి బైకర్తార్ డ్రోన్స్ అంటే ఆ కంపెనీకి సంబంధించిన డ్రోన్స్ని పాకిస్తాన్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసుకుని పాకిస్తాన్లోనే తయారు చేసుకునే విధంగా. ఈవెన్ టర్కీ ఏం చెప్తోంది, మీరు నా దగ్గరికి రావడం కాదురా బాబు, నీకు నేను కంపల్సరీ డ్రోన్కి సంబంధించిన నాలెడ్జ్ ఇస్తాను, నీ దగ్గరే ప్లాంట్ని పెట్టుకో, ఉద్యోగాలు వస్తాయి, నీకు అన్నీ వస్తాయి. అట్ ద సేమ్ టైం భారత్ మీద కావాల్సిన ఎన్ని డ్రోన్లు అంటే అన్ని మీరు రెడీ చేసుకోండి, అఫీషియల్గా అన్అఫీషియల్గా చేసుకొని భారత్ మీద దేశవ్యాప్తంగా అటాక్ చేసుకోవచ్చు, లైట్ వెయిట్ యూఏవీస్ తయారు చేసుకొని చెయ్యొచ్చు అని టర్కీ వాళ్లకు మంచి ప్రపోజల్లో భాగంగా పాకిస్తాన్తో చేతులు కలిపింది. ఇది సో ఓవరాల్గా
ఈ డ్రోన్ అటాక్స్ విషయంలో పాకిస్తాను డెవలప్ చేసుకుంటూ వస్తుంది తనను తాను. అండ్ ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం కంటిన్యూటీలో ఆలోచించాల్సింది ఏంటంటే, డ్రోన్లు చాలా లైట్ వెయిట్, మనుషులు అవసరం లేదు, తక్కువ కాస్ట్లో అయిపోతాయి. వాటిని మనం కొట్టాలన్నా కూడా S-400 సిస్టమ్ నుంచి మిజైల్ వదలాలంటే లక్షల్లో కోట్లలో ఖర్చు, ఒక్క చిన్నపాటి 50,000 డ్రోన్ని కొట్టడానికి. అందుకే వాళ్ళు ఆ డ్రోన్లే ఎక్కువగా వాడతారు పాకిస్తాన్. బట్ స్టిల్ మన భారతదేశం కూడా భైరవ్ డ్రోన్స్ని వాడే ప్రయత్నంలో ఒక అద్భుతమైన మిషన్ని స్టార్ట్ చేసింది. దీనికి తోడు ఈ డ్రోన్లను, పాకిస్తాన్ వదిలే డ్రోన్లను చెదరగొట్టడానికి లైట్ మిషన్ గన్లను, ఇతరత్ర ఎక్విప్మెంట్స్ని కూడా భారత్ తయారు చేసుకుంటోంది. దానికి తగ్గ టిట్ ఫర్ టాట్ మిషనరీని మన దగ్గర పెట్టుకునే ప్రయత్నంలో భాగంగా మనం ముందుకెళ్తున్నాం. ఓకే, మన సేఫ్టీలో మనం ఉన్నాం, కాకపోతే పాకిస్తాన్ కుట్ర ఏ రకంగా ఉంది ఆలోచించండి. అండ్ జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఎంత దారుణంగా మాట్లాడాడు, ఇప్పుడు ఆడియోలో మీరు విన్నారు కదా. సో దీని మీద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏంటి ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 1000 మంది ఇంకా మాట చెప్తే అసలు బ్లాస్ట్ అయిపోతుంది మీడియాలో కూడా. అంతమంది భారతదేశం మీద బాంబ్ బ్లాస్ట్కి, ఆత్మాహుతికి రెడీగా ఉన్నారు, సూసైడ్ బాంబర్స్గా. అంటే అసలు వాళ్ళకి ఏమి కావాలి, అసలు వాళ్ళకి ఎందుకు భారతదేశం అంతా ఇంత కోపము? ప్రపంచంలో ఏ దేశం మీద లేని కోపం భారతదేశం మీద ఎందుకు? వాడికి ఏం అవసరం అసలు భారతదేశం మీద ఇట్లా పగ తీర్చుకోవడం? వాడు దేనికోసం పుట్టాడు, ఏం చేస్తున్నాడు? పాకిస్తాన్ అడుక్కు తింటోంది, ఎకనామికల్గా కంప్లీట్ క్రైసిస్ వచ్చింది, అయినా కూడా యుద్ధానికి వాళ్ళు డిఫెన్స్ ప్యాక్టులు చేసుకుంటున్నారు. అటు సౌదీ అరేబియా తోటి, టర్కీ తోటి, ఇంకా రకరకాల దేశాలతోటి, చైనా లాంటి దేశాలతోటి. దీనికి తోడు అడుక్కు తిన్నా పర్వాలేదు, కానీ ఆర్మ్స్ కోసం, డిఫెన్స్ కోసం బడ్జెట్స్ని కూడా పెంచారు. ఈ రకంగా చేస్తూ పాకిస్తాన్ని ఏం కోరుకుంటుంది అసలు భారత్ మీద అనేది అర్థమే కాని పరిస్థితి. ఢిల్లీ బ్లాస్ట్, ఒక్క బ్లాస్ట్ అయితేనే విలవిల్లాడే పరిస్థితి ఉంటుంది. అట్లాంటి దేశవ్యాప్తంగా 2,900 కేజీల అమ్మోనియం నైట్రేట్ అక్కడ దొరకడం అనేది, ఫరీదాబాద్ ఇష్యూ మనం మాట్లాడుకున్నాం కదా ఢిల్లీ బ్లాస్ట్ టైంలో. సో ఏమిటి వాళ్ళ పన్నాగం, ఎందుకు భారత్ మీద ఇంత అక్కసు, కోపం అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే మళ్ళీ సమయం దగ్గర పడిందేమో ఇట్లాంటి బ్లాస్ట్లకు అన్న చిన్న చిన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఎందుకంటే వీళ్ళంతా యాక్టివేట్ అయ్యారు కాబట్టి. బట్ ఎక్కడికక్కడ మనం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి, అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. సో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.